నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మేసిరి. ఇవాళ పెట్టిన ప్రెస్ మీట్లో సజ్జల గారు అయితే కొన్ని వ్యాఖ్యలు చేశారు. అదేంటంటే మేము ఫుల్ కాన్ఫిడెన్స్గా ఉన్నాం, ఎవరిన్ని చేసినా ఏం చేసినా అంటే ఈసీని అడ్డు పెట్టుకొని ఇటు చంద్రబాబు నాయుడు కావచ్చు, పురంధేశ్వరి గారే కావచ్చు, ఏమి చేసినా కూడా ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని అల్లర్లు చేసినా కూడా మేమే గెలుస్తామని చెప్పేసి అయితే తను కాన్ఫిడెంట్గా చెప్పడం జరిగింది. మేము కాన్ఫిడెంట్గా ఉన్నామని చెప్పడం జరిగింది. నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇవే మాటలు చెప్పడం అయితే జరిగింది. ఖచ్చితంగా గతంలో కంటే ఈసారి ఎక్కువ సీట్లు నమోదయ్యే అవకాశం ఉంది, గెలుస్తామని కూడా చెప్పడం జరిగింది. సో ఇదే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తున్నట్టయితే వైసీపీ నేతలు కొంతమంది అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా ప్రెస్ మీట్లో ఏం చెప్తున్నారంటే మేము ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఎవరెన్ని చేసినా కూడా ఈసారి మేమే గెలుస్తామని కూడా చెప్పడం జరుగుతుంది. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిన్న ఐపాక్ అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఇదే పరిస్థితి. ఈసారి లాస్ట్ టైం 151 కొడితే ఈసారి దానికన్నా ఎక్కువ సీట్లు మనం సాధించే అవకాశం ఉంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. అండ్ ఈ రోజు ఏమో జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్తున్నారు. సో ఆ కాన్ఫిడెన్స్తోనే వెళ్తున్నారా, గెలుస్తామనే కాన్ఫిడెన్స్తోనే తను లండన్ వెళ్తున్నారా, అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఫుల్ కాన్ఫిడెన్స్ గా ఉన్నారు. వీళ్ళు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉన్నారు, వాళ్ళు ఫుల్ కాన్ఫిడెన్స్ గా ఉన్నారు, జనం కూడా ఫుల్ కాన్ఫిడెన్స్ గా ఉన్నారు. అసలు ఈ ఫుల్ కాన్ఫిడెన్స్ ఏంటి అంటాం. ఇప్పుడు సజ్జల ఇవాళ మాట్లాడుతూ గెలిచేది మేము ఫుల్ కాన్ఫిడెన్స్ గా ఉన్నాం. నిన్న జగన్మోహన్ రెడ్డి ఐపాక్ సిబ్బందితో అదే మాటలు. ఇప్పుడు పూటకో రకంగా మాట్లాడుతున్నారు, రోజుకో రకంగా మాట్లాడుతున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి ప్రతిరోజు ప్రెస్ మీట్ పెడుతున్నారు. నిన్న మాట్లాడింది ఒక రకం, ఇవాళ మాట్లాడింది ఒక రకం, మొన్న మాట్లాడింది ఒక రకం. బెట్టింగ్లు ఎవరు వేయొద్దు అంటున్నాడు. బెట్టింగ్లు వేసి నష్టపోవద్దు అంటున్నారు. ఎవరు? సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడు, బొత్స సత్యనారాయణ చెప్పారు, అమ్మటి రాంబాబు చెప్పారు, శ్రీనివాసరావు కూడా చెప్పడం ఇది సాక్షి మీడియాలో వాళ్ళు కూడా చెప్తున్నారు. దయచేసి మీకు మా హంబుల్ రిక్వెస్ట్, ఎవరు బెట్టింగ్లకు పాల్పడొద్దండి అంటున్నారు. అంటే ఏంటి? బెట్టింగ్లకు పాల్పడితే వీళ్ళు ఓడిపోతే వీళ్ళు డబ్బులు పోతాయి, మీ భూములు పోతాయి, మా మీద పందాలు గాయబాకండ్రా అని గుర్రాలే కోరుకుంటున్నాయి. ఇది ఒక రేసు గుర్రం. ఏంటి? వాళ్ళ గుర్ర పందాలలాగా ఉందన్నమాట. ఇప్పుడు తెలుగుదేశం గుర్రం మీద వైసీపీ గుర్రం మీద పందాలు కాసుకుంటుంది. దాంట్లో వైసీపీ గుర్రం ఏమంటుంది? నా మీద పందెం కట్టద్దు అంటాను. ఎందుకంటే ఆల్రెడీ నేను ఓడిపోయేలాగా ఉన్నాను, కట్టి డబ్బులు వేస్ట్ చేసుకోకండి అని. ఇప్పుడు ఇవాళ మళ్ళా ఏమంటారు? నిన్న అలా మాట్లాడారు బెట్టింగ్లు కాయొద్దని, ఈ రోజేమో వాళ్ళ ఫుల్ కాన్ఫిడెన్స్ అంటున్నారు. ఏంటి మీ ఫుల్ కాన్ఫిడెన్స్? దేని మీద మీ ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది అంటే ఈవీఎంల మీద ఫుల్ కాన్ఫిడెన్స్తో మాట్లాడుతున్నారా అని కొన్ని డౌట్స్. కొంతమందికి ఏంటి, అసలు వీళ్ళు ఈవీఎంల మీద అనేక సందేహాలు ఉంటాయి. మాన్యువల్ ఓటింగ్ అంటే అతనికి తెలుసు, తనే వేస్తాడు, అది కనపడుద్ది. ఇప్పుడు ఇక్కడ ఏంటి, మనం వేసింది వీవీప్యాట్లో బొమ్మ పడుద్ది, అదేమో 7 సెకండ్లలో ఆ బొమ్మ అదృశ్యమైపోద్ది. వేసినాడికి డౌట్, అసలు దేనికి వేసామని. ఇప్పుడు ఈ టెక్నాలజీలోనే అదొక డౌట్ అనమాట. ఇప్పుడు ఈ ఈవీఎంలు వీవీప్యాట్స్ వీళ్ళు ఏమైనా తారుమారు చేస్తారా? మరేంటి ఫుల్ కాన్ఫిడెన్స్? మనం చూసాం హింస, ఉన్మాదం, భయోత్పాతం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలా చేశారో చూసాం, తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో ఎలా చేశారో చూసాం, శాసన మండలి పట్టభద్రుల ఎన్నికల్లో ఎలా చేశారో చూసాం. తలలు పగిలాయి, నామినేషన్లు వెయ్యనీళ్ళ, తప్పుడు కేసులు పెట్టారు, జైళ్ళకి పంపారు, దొంగ ఓట్లు. ఒక తిరుపతిలోనే నీకు 34,000 దొంగ ఓట్లు. ఎపిక్ కార్డులు ఏం చేశారు? ఆ కలెక్టర్ ఆయన దగ్గర పాస్వర్డ్ లాగేసుకుని అప్పుడు ఆ ఎపిక్ కార్డులు డౌన్లోడ్ చేసుకుని దానికి డమ్మీ కార్డులు తయారు చేసి నీకు తిరుపతిలో 34,000 దొంగ ఓట్లు పట్టుబడ్డాయి అన్నారు. అసలు ఇప్పుడు తిరుపతి ఎలక్షన్ ఎలా జరిగిందో తెలుసా? తిరుపతిలో 3 లక్షల ఓట్లుంటే పోలైంది 2 లక్షల లోపేనంట. అంటే 60,000 ఓట్లు అసలు పోల్ కాలేదు. 60,000 మంది ఏమైపోయారు? అసలు 60,000 మందికి స్లిప్పులు పంచలేదంట. 60,000 మందికి స్లిప్పులు పంచలేదు అంటే 60,000 దొంగోట్లేనా? అంటే ఇప్పుడు నాకున్న ప్రకారం సార్, కొంతమందికి లాస్ట్ టైం ఓటేసిన వాళ్ళకి ఈసారి ఓటుది వినియోగించుకోవడానికి రాలేదంట సార్. చాలా మంది చెప్పడం జరిగింది. ఈసారి వాళ్ళకి అసలు వాళ్ళ లిస్ట్లో వాళ్ళ పేరే లేదంట. ఎందుకంటారు సార్? మరి అలా అనేక రకాల జిమ్మిక్కులు, గజకర్ణ గోకర్ణ విద్యలు అన్నమాట. వాళ్ళు అడిగినా కూడా సమాధానం లేదంట వాళ్ళ దగ్గర.
చెయ్యాల్సినంత చేసేసారు. ఏది, ఒక కుటుంబంలో భర్త ఓటు ఓ బూత్లో ఉంటుంది, భార్య ఓటు ఇంకో బూత్లో ఉంటుంది. ఇలా అంతా కన్ఫ్యూజ్ చేసేసి గందరగోళం చేసి గజిబిజి గందరగోళం చేశారు. ఓటర్ లిస్ట్ని అలాగే చేశారు, దొంగ ఓట్లను అలాగే చేసేసారు. సరే, ఆ స్థాయిలో చేయాల్సిందంతా చేశారు. తర్వాత ఇక్కడ కూడా మనం ఏది ఎంప్లాయీ ఓట్స్ విషయంలో కూడా అలాగే ఇబ్బంది పెట్టారు. ఎంప్లాయీస్ గతంలో ఎప్పుడూ లేనట్టుగా పోస్టల్ బ్యాలెట్ నీకు 4-5 లక్షల మంది వాళ్ళు ముందుకు వచ్చారు, వినియోగించుకోవడానికి దరఖాస్తులు ఇచ్చారు. వాళ్ళకి పోస్టల్ బ్యాలెట్ ఇవ్వడానికి అనేక అడ్డంకులు కల్పించారు. మొత్తానికి వాళ్ళు సాధించారు. దగ్గర మరి భారీ ఎత్తున పోస్టల్ బ్యాలెట్లు పోలయ్యాయి. ఇప్పుడు ఈ ఓటు హక్కు వినియోగించుకోవడం కూడా నీకు 82% మంది పోలైంది. ఈ 82% మంది పోలైనప్పుడు ఇప్పుడు మరి ఈవీఎంలు, ఈ వీవీప్యాట్ల యొక్క భద్రత ఇవాళ ప్రశ్నార్థకంగా మారింది. స్ట్రాంగ్ రూముల దగ్గరే వీళ్ళు కన్నేశారు. తెలుగుదేశం వాళ్ళు వెళ్ళిన చోటకే వైసీపీ వాళ్ళు వెళ్తారు. అక్కడికి పులివర్తి నాని వెళ్ళాడని చెప్పి వైసీపీ వాళ్ళంతా వెళ్ళి ఆ నాని పైన హత్యాయత్నం గందరగోళం చేస్తే అది ఫైరింగ్ దాకా వెళ్ళింది. నాగార్జున యూనివర్సిటీ పరిస్థితి అదే, తిరుపతి ఎస్వి యూనివర్సిటీ పరిస్థితి అదే. కేంద్రం దీనిపైన సీరియస్ అయింది. స్ట్రాంగ్ రూముల భద్రతపై రాజీ పడే ప్రసక్తే లేదని 25 కంపెనీల బలగాల్ని నీకు కౌంటింగ్ అయినా కూడా 15 రోజులు ఇక్కడే ఉంచమని అర్థం చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కేంద్రానికి ఇప్పటికి అర్థమైందన్నమాట. కాబట్టి ఇక్కడ పారామిలిటరీ బలగాల్ని దించింది, ఆ స్పెషల్ ఆర్మ్డ్ ఫోర్స్ని పంపింది, కర్ణాటక పోలీసుని పంపింది, తమిళనాడు పోలీసుని దించింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టే జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళిపోతున్నాడు అంటున్నారు. ఆయన జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళటం ఇది కొత్త కాదు. అసలు ఆయన లండన్ వెళ్ళాల్సిన అవసరం ఏంటి? కూతుళ్ళ దగ్గరికి వెళ్తున్నాను అన్నారు. అసలు ఆ కూతుళ్ళు ఇక్కడికి వచ్చారు అంటే అక్కడ నుంచి జెరూసలేం కూడా వెళ్తా అని చెప్పేసి తీర్థయాత్రలకు వెళ్తున్నారు. కూతుళ్ళు లండన్ లో ఉన్నారు, కూతుళ్ళ దగ్గరికి వెళ్ళడానికి అని చెప్పి అనుమతి అడగటం ఏంటి? ఓటేయడానికి కూతుళ్ళు ఇక్కడికి రావడం ఏంటి? అడిగేవాడు అడిగితే ఇచ్చే వాళ్ళకన్నా ఉండాలి కదా పర్మిషన్. నీ కూతుళ్ళు ఇక్కడే ఉన్నారు, వాళ్ళ ఫోటోలు ఇగో ఓటేస్తున్నారు, మరి నువ్వు ఇంకా కూతుళ్ళ దగ్గరికి వెళ్ళేదేంటి? జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్తున్నాడంటేనే జనంలో భయం పుడుతుంది. ఈయన లండన్ వెళ్తే ఏం స్కెచ్ చేస్తాడో, ఏమి ఇక్కడ మళ్ళా ఏ భయోత్పాతం సృష్టిస్తాడో. ఒకసారి లండన్ వెళ్ళినప్పుడు కోనసీమలో అల్లర్లు జరిగాయి, ఒకసారి లండన్ వెళ్ళినప్పుడు చంద్రబాబుని జైల్లో వేశారు. ఇప్పుడు లండన్ వెళ్తున్నాడు, మళ్ళా కౌంటింగ్ రూపు వస్తాడు 31వ తారీఖు ఎప్పుడు. ఈ లోపు ఇక్కడ ఏం చేస్తారన్న దీంట్లో అంటే ఫుల్ కాన్ఫిడెన్స్ దేనిపైన, ఈవీఎంల పైన ఫుల్ కాన్ఫిడెన్స్, ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ పైన, ఈ హింసా విధ్వంసాల పైన ఫుల్ కాన్ఫిడెన్స్. నిజంగా మీకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంటే పెట్రో బాంబులు అవసరమా? రైట్. పెట్రో బాంబులు మరి మాదల్లో ఎందుకని పెట్టారు, పిన్నెల్లులో ఎందుకని పెట్టారు? మీకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంటే పులివర్తి నాని మీద హత్యాయత్నం చేయాల్సిన పని ఎందుకు? రైట్. తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో నువ్వు ఫుల్ కాన్ఫిడెన్స్ మీకు ఉన్నప్పుడు పల్నాడులో అంత హింస విధ్వంసం, పోలీసులు తలలు పగలగొట్టాల్సిన పరిస్థితి ఏంటి? మీరు ఓడిపోతున్నారు, ప్రజా తీర్పు మీకు వ్యతిరేకంగా ఉందని కాబట్టే మీ కంచు కోటలు బద్దలవుతున్నాయి కాబట్టే అక్కడ హింస విధ్వంసాలకి పాల్పడ్డారు. గొడ్డళ్ళు, సమ్మెటలు, రాడ్లేసుకుని 100 మంది రోడ్ల మీద స్వైర విహారం చేసి తెలుగుదేశం వాళ్ళవి, జనసేన వాళ్ళవి కార్లు తగలబెట్టారు, తలలు పగలగొట్టారు. విశాఖపట్నంలో మనం చూసాం, ఆ బర్మా కాలనీ అంట, తెలుగుదేశం పార్టీకి ఓటేసారని చెప్పి అక్కడ ఎవరో తల్లి 2 కూతుళ్ళ తలలు పగలగొట్టారు. అంటే ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది దీనిపైన. ప్రజా తీర్పు పైన ఫుల్ కాన్ఫిడెన్స్ ఉన్నాళ్ళు ఎవరు ఇలాంటి పనులకు దిగరు అన్నమాట. సజ్జల రామకృష్ణారెడ్డి ఏంటంటే ఇక ఆరిపోయే దీపం, ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.